ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ హృదయపూర్వకమైన ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన ప్రభు అద్వితీయ నాథుడు మన యేసయ్య 2024 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూమి మీదకి వచ్చి మనందరి కోసం ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి ఆ యొక్క సందర్భం మనం ఈ వారం అంతా జ్ఞాపకం చేసుకుంటున్నాం. హోలీ వీక్, పాస్ ఓవర్ వీక్, ఇలాగ చాలా పేర్లు ఈ వారానికి ఇవ్వబడి ఉన్నాయి. చాలామంది ఈ వారం నిష్ఠగా ఉంటారు. అది కొంచెం ఒకవేళ ఆచారంగా ఉన్నా మరి కొంతమంది నిజమైన మంచి మనసుతో ఉపవాసంతో ఉండి ప్రభు నన్ను ఏ విధంగా ఈ పాప శాపం నుంచి విడిపించడానికి ఆయన ఎంతగా బలైపోయాడో అన్న విషయాన్ని వారు తమ యొక్క జీవితంలో ధ్యానిస్తూ మరింత ప్రభుకి సమీపంగా మారేటట్లుగా ఈ కాలాన్ని ఉపయోగించుకోవటం చాలా ఆశీర్వాదకరమైన విషయం. పిల్లరా, మనం గమనించాలి, ఈ చివరి వారంలో యేసే చేసిన కార్యాలు లేఖనాల్లో రాయబడింది. సో ఈ చివరి వారం అనగా ఆదివారం నుండి శనివారం వరకు, సో మళ్ళా ఆదివారం క్రొత్త వారం ప్రారంభమవుతుంది. సో ఈ ఆదివారం నుండి శనివారం వరకు ఈ 7 రోజులు ఆయన చేసిన కార్యాలు లేఖనాల్లో చాలా చక్కగా రాయబడి ఉన్నాయి. సో ఆయన మొదటిగా ఆదివారం ఆయన యెరూషలేములోకి వెళ్ళినట్లుగా, దాన్నే మనం మట్టల ఆదివారము అని గత వారమే. సో ఈ యొక్క ఉపవాస ప్రార్థన, ఈ లెంట్ డేస్లో 6వ ఆదివారంగా దాన్ని పరిగణించి ఆ వారాన్ని మనం జరుపుకోవడం జరిగింది. సో మట్టల ఆదివారాన్ని మనం గమనిస్తున్నాం. ఆయన యెరూషలేములో ప్రవేశించాడు, గాడిద మీద కూర్చొని జన సమూహాలతో కలిసి ఆయన యెరూషలేములో ప్రవేశించారు. యెరూషలేం అంతా కూడా ఆశ్చర్యపడింది, కలవరపడింది. ఈయన ఎవరో అంటూ ఆయన్ని గురించి వారి హృదయాల్లో కలవరం ప్రారంభమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా వెళ్ళిన యేసయ్య దేవాలయంలోకి ప్రవేశించి దేవాలయాన్ని ఆయన పవిత్రపరిచాడు. సో ఆయన చనిపోవడానికి ముందుగా దేవాలయ పవిత్రతను మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోకులమ్మ వారి యొక్క రోకులను తీసి పారవేశారు. సో ఆ యొక్క పక్షులను అమ్మేవారిని వారిని తీసుకొని వెళ్ళండి అని చెప్పి వారిని హెచ్చరించాడు. దేవుని మందిరం అంతా కూడా పవిత్రపరిచాడు. తాళ్ళతో కొరడాలు చేసి అక్కడున్న పశువులన్నింటిని కూడా ఆయన తోలివేసినట్లుగా యోహాను సువార్తలో మనం చూడగలుగుతున్నాం. సో ఈ యొక్క ఉదయకాలం ముందు మనం గమనించాల్సినటువంటి దేవుని మాట ఏంటంటే, క్రొత్త నిబంధనలో దైవజనుల ద్వారా అనగా యేసుక్రీస్తు ద్వారా నియమించబడిన అపోస్తలుల ద్వారా రాయబడిన పత్రికలు మనకు ఇవ్వబడి ఉన్నాయి. ఆ పత్రికలలో మనకు స్పష్టత ఇవ్వటం జరిగింది, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. సో ఆ రోజున అక్షర సంబంధంగా యేసయ్య దేవుని ఆలయాన్ని, ఆ సొలొమోను కట్టిన మందిరాన్ని పవిత్రపరిస్తే, ఆత్మ సంబంధంగా ఈ రోజున మనమే దేవుని ఆలయం. మనలో ఆయన ప్రవేశిస్తే మనం ఒప్పుకోగలుగుతున్నామా? మనం తెరవగలుగుతున్నామా? హృదయం అనే తలుపు తెరవగలుగుతున్నామా? హృదయంలో ఆయన రావడానికి ఇష్టపడుతున్నామా? ఒకవేళ ఆయన వచ్చిన ఆయన హృదయాన్ని క్లీన్ చేయడానికి, పవిత్రపరచబడడానికి అప్పగించుకోగలుగుతున్నామా? హృదయపూర్వకంగా యేసయ్యని మనం ఆహ్వానిస్తున్నాం. యేసయ్య మనలో క్రియ చేయడానికి ప్రారంభించినప్పుడు మనం ఆయన్ని లిమిట్స్లో పెడుతున్నాం. అయ్యా నీ హద్దు ఇంతవరకే అన్నట్లుగా. అందువలన ఆయన మన యొక్క దేహమను ఆలయాన్ని పరిపూర్ణంగా ఆయన పవిత్రపరచలేకపోతున్నాడు. కనుక మనం గుర్తించాల్సిన మాట ఏంటంటే, దేవుని ఇంటి మీద ఆయన అధిపతి అయి ఉన్నాడు, ఆయన పెద్ద అయి ఉన్నాడు. సో ఆయన ఇంటి మీద నియమించబడినటువంటి అధికారిగా ఉన్నాడు. సర్వ హక్కులు కలిగిన వ్యక్తి దేవుడిగా ఆయన మనం చూస్తున్నాం. సో ఆయన మన హృదయంలోకి వచ్చినప్పుడు ఎంటర్ మన లైఫ్ అంతా, మన యొక్క జీవితం అంతా ఆయన చిత్తానుసారంగా మనము మార్పు చెందేటప్పుడు, ఆయన చేసేటప్పుడు మనం మార్పు చెందడానికి ఇష్టపడాలి. అలా కాదు ఇలా అని మార్చుకోవడానికి ప్రయాసపడినటువంటి లోతు కుటుంబం ఏమైందో మనకు తెలుసు. అలా కాదు ఇలా అన్నటువంటి పరిస్థితి, సొంత నిర్ణయాలు తీసుకున్న అబ్రహాము పరిస్థితి ఏమైందో మనకు తెలుసు. అటు
ఆయన ఐగుప్తుకు వెళ్ళాడు దేవుని చెప్పకుండానే. అక్కడ నుంచి వస్తూ హాగర్ని తెచ్చుకున్నాడు. హాగర్ ద్వారా వచ్చినటువంటి సమస్యలు మనకు తెలుసు. ఇలాగా దేవుని యొక్క లేఖనంలో చాలామందిని గురించి మనం చూస్తాం. దేవుడు చెప్పాడు ప్రవక్త అయిన సమూయేలు ద్వారా సౌలుకి, నువ్వు వెళ్ళి ఈ పని చెయ్యి అని, అమాలేకులను బొత్తిగా నిర్మూలపరచు, అక్కడ దేన్ని కూడా నువ్వు బ్రతికించవద్దు అని. కానీ ఈయన వెళ్ళాడు, అక్కడ సొంత ఆలోచనలు చేసుకొని వచ్చాడు. ఇలాగ మనం గమనిస్తున్నప్పుడు చాలామంది డిఫరెంట్గా సో వాళ్ళ జీవితాల్లో ఆ విధమైనటువంటి వ్యతిరేకతను మనం చూసినప్పుడు వారు పూర్తిగా లోబడకుండా పోయారు. తద్వారా వారికి సమస్యలు కూడా ఎదురయ్యాయి. పూర్తిగా అప్పగించుకున్న వారి పరిస్థితిని మనం చూస్తే వారి జీవితాలు కాస్త శ్రమ ఇబ్బంది అనిపించినా ఉన్నతమైన శిఖరాలకి వారు చేరారు. దేవుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు ప్రత్యక్షమై ఆయన మాట్లాడాడు, నేను నీతో చెప్తున్న ఈ దేశంలో నువ్వు పరవాసిగానే ఉండు, నేను నీకు తోడే ఉండి నేను ఆశీర్వదిస్తాను. దేవుడు చెప్పినట్లుగా ఇస్సాకు ఆ ఫిలిస్తీన్ల దేశంలో పరవాసిగా ఉన్నాడు, దేవుని చేత దీవించబడ్డాడు. ఆ సంవత్సరం ఇస్సాకు విత్తనం వేసి 100 ఫలం పొందెను అని రాయబడింది. అంటే ఏ సంవత్సరం? కరువు కలిగిన సంవత్సరంలోనే 100 పంట పొలం ఆయన చేతికి దేవుడు వచ్చి ఇచ్చాడు. సో అలాగే దాసి జనం, గొర్రెలు గొడ్లు దాసులు బహు విస్తారంగా ఎంతగా దేవుడు ఆయన్ని క్రమక్రమంగా వర్ధింప చేస్తూ వచ్చాడంటే శత్రువులు సైతం అసూయపడేంతగా ఆయన స్థాయి ఉన్నతంగా ఎదగడం ప్రారంభించబడింది. దేవుని బిడ్డలారా, అలాగే యోసేపు జీవితాన్ని గమనించినప్పుడు యాకోబు చెప్పాడు, నా కుమారుడా, నేను నిన్ను నీ అన్నల ఎద్దుకు పంపిస్తా రమ్ము అని పిలిచినప్పుడు చిత్తం తండ్రి అంటూ వెళ్ళాడు. తండ్రి చెప్పినట్లుగా అన్నల దగ్గరికి వెళ్ళారు. అన్నలేమో తమ్ముని మీద ద్వేషంతో అమ్ముకున్నారు, చంపేద్దాం అనుకున్నారు. కానీ దేవుడు తప్పించాడు, అమ్మేసుకున్నారు ఇష్మాయిలుడికి. వారు ఐగుప్తులకు తీసుకెళ్ళి యోసేపును అక్కడ అమ్మేశారు. యోసేపుకు అక్కడ కూడా దేవుడైన యెహోవా తోడుగా ఉన్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. అంటే ఇక్కడ యోసేపు తండ్రికి లోబడినప్పుడు సమస్యలు ఉత్పన్నమయ్యాయి. తండ్రికి అవిధేయులైన వారికి సమస్యలు ఏమి లేవు. 10 మంది అన్నలు సమస్యలు ఏమి లేవు వాళ్ళకి. కానీ తండ్రికి లోబడినటువంటి యోసేపుకు శ్రమలు ప్రారంభమయ్యాయి. శ్రమల్లో చిక్కున్నాడు. ఎన్నో సంవత్సరాలు, ఇంచుమించు 13 సంవత్సరాలు, 17 సంవత్సరంలో తండ్రి ఎదురు నుండి అన్నలను చూడడానికి వెళ్తే ఆ యొక్క ఫరో ఎదుట నిలబడే సమయానికి ఆయన వయస్సు 30 సంవత్సరాలు అని రాయబడింది. సో ఈ 13 సంవత్సరాలు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, ఎలా నలిగిపోయాడో, ఎలా కన్నీళ్లు కార్చాడో, ఎంత వేదన అనుభవించాడో, ఎంత ఒంటరితనం, ఎవ్వరూ లేరు, పలకరించే దిక్కు లేదు. ఇదే సమయంలో నిందలు, అవమానాలు, చేయని కార్యానికి చేశానన్నట్టుగా రుజువుగా తీసుకెళ్లి చెరలో పడేసినటువంటి సందర్భాలు, ఈ యొక్క కన్నీటి సంద్రము, కన్నీటి వేదన భరితమైనటువంటి కలవరపడినటువంటి ఆ బ్రతుకులో యేసయ్య ఆయనకు తోడుగా ఉండి ఫరోకు తండ్రిగా, ఇంటి వారికి ప్రభుగా, దేశానికి ఏలిగ్గా మార్చాడు. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆలయాన్ని పవిత్రపరిచినప్పుడు అప్పగించుకున్నాడు. ఆలయాన్ని పవిత్రపరిచేటప్పుడు మనమును అప్పగించుకుంటే మన హృదయంలో ఉన్నటువంటి సమస్త కల్మషాన్ని, దోషాన్ని ఆయన తొలగిస్తాడు. అప్పగించుకోవడానికి తగ్గింపు, విధేయత, సమర్పణ కావాలి. యేసయ్య కూడా గెత్సేమనీలో అలానే ప్రార్థన చేశాడు కదా. ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితి, ఆయన ఆతురపడి ప్రార్థన చేస్తుండగా చెమట రక్తంలాగా నేల మీద పడినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. కనుక ఈ యొక్క బాధ ఆయన అంటాడు, తండ్రి నిశ్చితమైతే ఈ గిన్నెను నా ఎదురు నుండి తీసివే, ఆయనను నిశ్చితమే అని అప్పగించుకోండి. ముమ్మారు అదే ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈ రోజున మన జీవితంలో ఈ యొక్క పాస్ ఓవర్, ఈ యొక్క వారమంతా కూడా గొర్రెపిల్ల యొక్క ఆ యొక్క పస్కా వారముగా దీన్ని పిలువబడుతుంది. ఈ పస్కా వారంలో నీవైనా నేనైనా మనమందరము ఎలా ఈ వారంలో మనం దేవునికి పరిపూర్ణంగా అప్పగించుకోగలుగుతున్నాం? పూర్ణంగా అప్పగించుకొని, అయ్యా నన్ను మీకు ఇష్టమైన పాత్రగా నన్ను మార్చడానికి సహాయం చేయండి, నన్ను నేను అప్పగించుకుంటున్నాను అని ఎంతగా దేవుడు మనల్ని పరీక్షించి పరిశోధించి మనల్ని పరిశీలిస్తాడో అంతగా మనం శుద్ధ సువర్ణంగా మారుతాం. దేవునికి అప్పగించుకోవటానికే ఒకే మార్గం, తగ్గింపు. ఆయన చిత్తం మనకి ఏమైతే తెలియబడుతుందో, దేవుడు మనకి ఏమైతే చెప్తున్నాడో దానికి లోబడే మనసు. ఎప్పుడైతే మనం అలా చేయటం ప్రారంభిస్తామో నిశ్చయముగా దేవుడు మనల్ని ఉన్నతమైన
స్థితిలోకి తీసుకుని వెళ్తాడు. ఈరోజు నిన్ను నీవు దేవుని ఆలయముగా ఉండడానికి, ఆయన వచ్చి నీలో నిన్ను పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి నువ్వు అప్పగించుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాలమందు మాతో మీరు మాట్లాడి, అయ్యా ఈ యొక్క నైనా పాసోవర్ వీక్లో, ఈ యొక్క పస్కా పండుగ వారంలోనైనా మాకు మీరు తెలియచేసిన మీ మాటలను బట్టి మీ స్తోత్రాలు. ఈ వాక్యము మేము విన్నట్టుండి వాక్య ప్రకారంగా మా జీవితాలను మేము సమర్పించుకొని, అయ్యా మీరు మమ్మల్ని మీ ఆలయంగా మార్చుకున్నది కనుక, మేము మీ సొత్తు కనుక మా సొంత ఇష్టం కాదు, పరిపూర్ణంగా మీకు అప్పగించుకుంటున్నాం. నాలో మాలో అయ్యా ఉన్నటువంటి ప్రతి బలహీనతను, తప్పిదాలను, మీకు అయిష్టమైన కార్యాలను అయ్యా దయతో తొలగించు. మీరు నాయన మమ్మల్ని కరుణించు నాయన. అయ్యా మేమే ఆలయం, మమ్మల్ని తృణీకరించొద్దయ్యా, త్రోసివేద్దు నాయన. అయ్యా దయ చూపించు నా ప్రభా. ఏ విధంగా చేతనైనా అయ్యా మీ కనికరం మా మీదకి వచ్చి మమ్మల్ని మీ ఆలయముగా పవిత్రపరచు. మీరు ఉండే చోటు నిత్యము పరిశుద్ధతతో కూడుకున్న ఆలయము కనుక మేము పరిశుద్ధత యందు అపేక్ష కలిగిన వారమై మీ చెప్పినట్లుగా మీ చిత్తానికి అప్పగించుకుంటూ ముందుకు సాగుటకు సహాయం ఇచ్చే ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు ఆఖరి పర్యంతం కృప ఈ విధంగా పరిపూర్ణంగా అప్పగించుకున్న వారికి తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభువు అందరికీ వందనాలు. నిశ్చయం మనమును దేవునికి అప్పగించుకుంటే తిరుగుబాటు కాకుండా, సొంత ఆలోచనలు నడిపింపు కాకుండా ఆయనకు అప్పగించుకుంటే మన ద్వారా ఆయన నామం మహింపరచబడుతుంది. కృపా విధంగా మనకు తోడుగా ఉన్నది.